కందికాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మా చిన్నతనంలో అయితే మేము ఇలా పొలాలకెళ్ళి కవల్లో కందికాయ తెంపుకొని వచ్చి ఉడకబెట్టి తినేవాళ్ళమండి. కానీ ఈ జనరేషన్లో అవి అస్సలు కుదరదండి. ఎందుకంటే మనం బయట కొనుక్కొని తినాల్సిన పరిస్థితి కాబట్టి. మొన్న మార్కెట్ వెళ్ళినప్పుడు అలా కందికాయ కనిపించిందండి. చూస్తే ఆగుతామా? అస్సలు వదలము. అందుకే ఇంకా కందికాయ కొనుక్కొచ్చి ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోండి. ఆ తర్వాత కందికాయ మునిగేంత వరకు వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసాక కల్లుప్పు కొంచెం సరిపడా వేసుకున్నాక ఒక 20 నిమిషాలు పడుతుందండి. లో ఫ్లేమ్లో కందికాయనైతే ఇలా మూత పెట్టి బాగా ఉడికించుకోండి. మధ్య మధ్యలో గింజ ఉడికిందా లేదా అలా చెక్ చేసుకుంటే సరిపోతుందండి. గింజ అయితే మొత్తం ఉడికినాక ఇంకా ఒలుచుకొని తినడమే. ఎందుకు ఇంత చెప్తున్నానంటే ఈ కందికాయ అనేది హై ప్రోటీన్ కాబట్టి ఎక్కడన్నా కనిపిస్తే మీరు తప్పకుండా తీసుకొచ్చుకొని తినండి.